Uh, is my voice is audible? Yes, ma'am. Yes, ma'am. Uh, okay, thank you. Coming to cyber security. మీకు ఏమైనా ఐడియా ఉందా అబౌట్ సైబర్ సెక్యూరిటీ? ఇది లైట్గా ఉంది మ్యామ్. సారీ, లిటిల్ ఐడియా మ్యామ్. లిటిల్ ఐడియా ఉందా? ఓకే, చెప్పండి ఏం ఐడియా ఉంది మీకు? వాట్ ఈస్ ఓకే, మాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు మ్యామ్ యా ఓకే, ఏవైతే సర్వర్స్ ఉంటాయో, సిస్టమ్స్ ఉంటాయో దాన్ని మెయింటైన్ చేయడం కానీ, సెక్యూర్ చేయడం కానీ దాని కింద. ఓకే, we are giving security to all the electronic gadgets or websites. ఇప్పుడు మనం ఇంటర్నెట్ యూజ్ చేసి చాలా వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నాం కదా, వీటన్నిటికీ మనం సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది సైబర్ సెక్యూరిటీ. ఓకే, nowadays internet was designed to move large volume of data among a limited number of trusted users. Means మనకి ఇంటర్నెట్ చాలా ఏమంటారు, చాలా డేటాని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఒక డేటాని షేర్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఎక్కడో దూరంగా ఉన్న పీపుల్తో కనెక్ట్ అవ్వడం కోసం కానీ మనకి ఇంటర్నెట్ చాలా యూజ్ అవుతుంది. బట్ ఇంటర్నెట్ని చాలామంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు. ఇన్ దట్ సమ్ పీపుల్ ఆర్ ట్రస్టెడ్ యూజర్స్, సమ్ పీపుల్ ఆర్ హ్యాకర్స్ ఆర్ అటాకర్స్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇన్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, security is not the initial design of the computer. అంటే ఫస్ట్ టైం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సెక్యూరిటీ గురించి అంతగా ఏమంటారు, లూప్ హోల్స్ ఉండడం కానీ, వీటి వల్ల సెక్యూరిటీ అనేది మనకు కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో nowadays internet has evolved into a massive global system essentials to our daily lives. Global commerce, national security, or daily advancing every day our society is becoming more connected. Then we have facing some risks. This is a advantage, but we are facing a risk. Hello. Hello. ఎస్ మ్యామ్. ఓకే, వినిపిస్తుంది కదా? మ్యామ్. Okay. In internet, we are making so many online shoppings and social. We are using so many social media. However, each time when we are using social media and social internet, we give our personal information to the internet, but we don't know about the risks. మీకు క్లారిటీగా చెప్పాలంటే మీ అందరికీ ఫేస్బుక్ ఉంది. Everybody have Facebook. So in Facebook, you give all your information, including your date of birth, including your school information, graduation information. అండ్ చాలామంది ఏంటంటే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అని సెల్ఫీ తీసుకొని వాళ్ళ లైవ్ లొకేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఈజ్ దిస్ సెక్యూర్ ఆర్ నాట్? సపోజ్ మీ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా స్టోల్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, మీకు అతను ఎనిమీ, మీ ఫేస్బుక్లో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే మీ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేస్తాడు. ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసేసి మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్లో ఉన్న ఏదెవరో ఒక ఫ్రెండ్కి ఫేక్ ఫేస్బుక్ ఐడి నుంచి రిక్వెస్ట్ పెడతాడు. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నిజంగా మీ ఫ్రెండ్సే అనుకోని చెప్పేసి యాక్సెప్ట్ చేసేస్తారు. సో అతను ఏం చేస్తాడు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనీ కానీ, లేదంటే అతని అవసరాలకు కానీ, ఎవరో కొంతమంది ఉంటారు కదా, నాకు ఇలా సమ్ మనీ కావాలి అంటే ఫ్రెండే కదా అని చెప్పేసి వాళ్ళు ఫేస్బుక్లోనే షేర్ చేస్తారు. ఏదో ఒక అకౌంట్ నెంబర్కి వాడు ఇస్తాడు, వీళ్ళు షేర్ చేసేస్తారు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు,
మీ పర్సనల్ నెంబర్కి కాల్ చేసేసి నువ్వు ఆ రోజు మనీ తీసుకున్నావు కదా నా దగ్గర నుంచి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది, మీరు బ్లేమ్ అవుతారు. సో ఇక్కడ ఆ ఫేక్ ఐడి క్రియేట్ చేసిన పర్సన్ ఇంటెన్షన్ ఏంటి, మిమ్మల్ని బ్లేమ్ చేయడం కావచ్చు, లేదంటే అతని అవసరాలు తీర్చుకోవడం కోసం, అతని ఫైనాన్షియల్ అవసరాలు తీర్చుకోవడం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడు. సో దీనికి రీజన్ ఎవరు, మీరే కదా. మీ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫేస్బుక్లో ఇచ్చింది మీరే. సో అతను ఈజీగా మీ ఫేస్బుక్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేసేసి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనీ తీసుకున్నాడు. సో దిస్ ఈజ్ సైబర్ క్రైమ్. హియర్ cyber criminal is your enemy who has to create that Facebook fake ID. Is it correct or not? ఇలాగే మీ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మీ ఇంటర్నెట్ బ్యాంక్ అకౌంట్స్ కానీ మీ ఏటీఎం కార్డ్స్ కానీ స్టోర్ చేసేసి కొత్త ఏటీఎం కార్డ్స్ కానీ కొత్త క్రెడిట్ కార్డ్స్ కానీ తీసుకొని వాళ్ళు మీ కార్డ్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట సైబర్ సెక్యూరిటీ కోసం. సో హియర్ ఈస్ ద డెఫినేషన్. సైబర్ సెక్యూరిటీ మీన్స్ ఇందాక మీరు చెప్పారు కదా, ఎలక్ట్రానిక్ డివైజెస్ని కానీ నెట్వర్క్స్ కానీ ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ. డెఫినేషన్ ఈస్ ప్రాక్టీసింగ్ ఆఫ్ డిఫెండింగ్ కంప్యూటర్స్, సర్వర్స్, మొబైల్ డివైజెస్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా ఫ్రమ్ మ్యాలిషియస్ అటాక్స్. సో వీటి నుంచి మనం మన డేటాని, మన ఇన్ఫర్మేషన్ని, మన సెన్సిటివ్ డేటాని మనం సెక్యూర్ చేసుకోవడానికి సైబర్ సెక్యూరిటీని యూజ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ సైబర్ క్రైమ్? It includes a single actor or groups targeting systems for financial gain or to cause disruption. సో ఇందాక చూసాం కదా సైబర్ క్రైమ్, మీ ఫేస్బుక్ నుంచి ఫేక్ ఐడిని క్రియేట్ చేశారు, అది సైబర్ క్రైమ్. సో మీరు వెళ్ళి పోలీసులకి కానీ ఇంకెక్కడైనా కానీ మీరు రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని సైబర్ క్రైమ్ కింద తీసేసుకొని ఎవరైతే పర్సన్ ఏ ఐపీ నుంచి అయితే ఆ ఫేక్ ఐడిని క్రియేట్ చేశారు దాని ఆధారంగా క్రిమినల్ని పట్టుకుంటారు. So cyber attack involves politically motivated information gathering and cyber terrorism intended to undermine electronic systems to cause panic or fear. Cyber crime ఏంటంటే ఇందులో ఒక పర్సన్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ సైబర్ క్రైమ్స్ చేయొచ్చు. సైబర్ అటాక్స్ మీన్స్ ఇట్ ఈస్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఆర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కానీ మిమ్మల్ని ఇంకా ఏదైనా పర్పస్గా మోటివేట్ చేయడం కోసం కానీ సైబర్ అటాక్స్ ఉంటాయి. అండ్ సైబర్ టెర్రరిజం మీన్స్ వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విషయం గురించి బెదిరించడం కానీ లేదంటే బ్లాక్మెయిల్ చేయడం కానీ సైబర్ టెర్రరిజం కిందకి వస్తాయి అన్నమాట. ఇందులోనే మనకి సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. సో మనం సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం సమ్ సెక్యూరిటీ లేయర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అందులో బ్యాకప్ అంటే we need to back up all the information, all the data. Suppose we need to back up to our data to another system using passwords or cloud platforms and data security. In this, we need to encrypt our data or bank passwords కానీ ఇంటర్నెట్ బ్యాంక్స్ కానీ వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ని మనం ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఈ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది మనకి రిస్క్ని తగ్గించడం కోసం యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటే మన సిస్టమ్స్లలో ఫైర్ వాల్స్ని కానీ యాంటీవైరస్ని కానీ ఇన్స్టాల్ చేసుకోవడమే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీ వి గివ్ అవర్ వైఫైస్ ఫర్ పాస్వర్డ్ ఆర్ ఇండివిజువల్ VPNs. ఓకే, మన వైఫైకి పాస్వర్డ్ని కానీ లేదంటే మన సిస్టమ్స్కి పాస్వర్డ్ని కానీ పెట్టి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. And perimeter security and edge security. In this, we are using internet rules and we don't use social media and external softwares or any other applications. మనం సోషల్ మీడియా యూజ్ చేస్తున్నప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తూ ఉంటాం. ఎక్కడైనా మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అండ్ గివ్ యువర్ ఫోన్ నెంబర్, గివ్ యువర్ మెయిల్ అడ్రస్. When they ask, we blindly give our full information. It is not correct. And we need to install and other applications, third party applications. These are very harmful to our information or our systems. And policies. We can use social media policies and
we need to change our passwords regularly, and we don't want to use we don't use external devices like pen drives or and operations. We need to perform some operations. Continuous monitoring our internet rules, following internet rules are the continuous operations. These security rules are used for reducing the risk and keep our system healthy and protect our information. And next, what is vulnerability? You know about vulnerability? Vulnerability means it is a loophole or weakness in our system. Means if suppose uh, in our home we are opening our doors and we are opening our locks. Uh, Hello. Yes, ma'am. ఓకే, మీకు ఏదైనా ఆడిబుల్గా లేకపోతే చెప్పండి. ఇక్కడ చిన్నగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి ఏదైనా కాల్ అన్మ్యూట్లో ఉంటే మ్యూట్ చేసేసేయండి. ఓకే, వల్నరబిలిటీ మీన్స్ మనం ఏంటంటే మనం ఫోన్ పాస్వర్డ్ పెట్టకపోయినా, మన సిస్టమ్కి పాస్వర్డ్ పెట్టకపోయినా, సపోజ్ మన లాకర్స్కి లాక్ చేయకుండా అలాగే వదిలేసినా ఏం జరుగుతుంది, మన సిస్టమ్ కానీ మన ఫోన్ కానీ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మన లాకర్లో ఉన్న ఏమంటారు ఏమైనా ప్రాపర్టీస్ కానీ ఏమైనా జ్యువెలరీ లాంటి మనీ లాంటి ఏమైనా ఉంటే అవి థెఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వల్నరబిలిటీ అంటే ఏంటంటే అదొక చిన్న అడ్వాంటేజ్ ఫర్ హ్యాకర్స్. ఇప్పుడు ఏంటంటే మన సిస్టమ్కి మనం పాస్వర్డ్ పెట్టలేదు, మొబైల్కి పాస్వర్డ్ పెట్టలేదు, ఏం జరుగుతుంది, ఈజీగా పక్కన వాళ్ళు మన ఫోన్ని కానీ మన సిస్టమ్ని కానీ యూజ్ చేసుకోవచ్చు, మన సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మన నెట్వర్క్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. వల్నరబిలిటీకి థ్రెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. వల్నరబిలిటీ అంటే వీఆర్ గివింగ్ ఏ ఛాన్స్ టు ది హ్యాకర్స్. ఇప్పుడు మన దగ్గర ఏదైనా వీక్నెస్ ఉంది అంటే ఈజీగా మనకి ఏదైనా హ్యాకర్స్ అటాక్ చేయవచ్చు. ఇఫ్ సపోజ్ మన హ్యూమన్ బాడీలో మనం వీక్గా ఉన్నాం అనుకోండి, మనం ఏదైనా వీక్గా ఉన్నప్పుడు వైరసెస్ కానీ ఇంకేమైనా కానీ మన పైన ఈజీగా అటాక్ చేస్తాయి. అదే మనం హెల్తీగా ఉన్నప్పుడు ఏదైనా వైరస్ వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. అలాంటిది వల్నరబిలిటీ. ఇందులో టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీ అండ్ బ్యాకప్ అండ్ రికవరీ, అథెంటికేషన్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మానిటరింగ్, దీస్ ఆర్ ఆల్ ది types of vulnerabilities. In this threat means it is a potential negative action or event facilitated by a vulnerability that results in an unwanted impact to a computer system or application. So threat అంటే ఏంటంటే ఇప్పుడు మన సిస్టమ్కి వైరసెస్ కానీ మన మొబైల్కి మనం ఈమెయిల్ యూజ్ చేస్తూ ఉంటాం, సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటాం, ఏమైనా పోస్టులు కనిపించినప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్వాంటెడ్ డేటా అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్లో కొన్ని అటాచ్మెంట్స్ డౌన్లోడ్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా అవి ఇన్స్టాల్ అయ్యి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని థెఫ్ట్ చేసేస్తూ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ థ్రెట్స్ అంటే వైరసెస్, మాల్వేర్స్, ట్రోజన్స్, కంప్యూటర్ వార్మ్స్, స్పైవేర్స్, దీస్ ఆర్ ఆల్ types of threats. We have so many viruses and threats are there. Okay, internet governance. Internet మన ఏమంటారు, మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సైబర్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం సమ్ పాలసీస్ అనేటివి క్రియేట్ చేసింది. హియర్ ఇంటర్నెట్ గవర్నెన్స్ రిఫర్స్ టు ది రూల్స్, పాలసీస్, స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్ దట్ కోఆర్డినేట్ అండ్ షేప్ గ్లోబల్ సైబర్ స్పేస్. మీన్స్ మనం ఈ పాలసీస్ని, రూల్స్ని యూజ్ చేయడం వల్ల మనకి థ్రెట్ అనేది కొంచెం తగ్గుతుంది. And the internet is a vast network of independently managed networks woven together by globally standardized data communication protocols, primarily Internet Protocol, TCP, UDP, DNS and BGP. These protocols are used for internet protection. మీకు ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అనేది ఐడియా ఉంటుంది. ఎందుకు యూజ్ చేస్తాం ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ని? మనకి
కంప్యూటర్ నెట్వర్క్స్లో మనం ఆల్రెడీ చూసుంటాం. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ని యూజ్ చేయడం వల్ల మనకి థర్డ్ పార్టీ యాక్సెస్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి హ్యాకర్స్ అనే వాళ్ళు మన ఎకనామికల్గా మనల్ని దెబ్బతీయడం కోసం కావచ్చు, లేదంటే సోషల్గా మనల్ని బ్లేమ్ చేయడం కోసం కావచ్చు ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ సిటిజన్స్ అనే వాళ్ళని సోషల్గా ఎకనామికల్గా దెబ్బతీయడమే హ్యాకర్స్ యొక్క లక్ష్యం. ఏంటంటే ఇప్పుడు సమ్ పర్సన్ టు పర్సన్ ఎనిమీ ఉందనుకోండి, మీ ఎనిమీ ఏం చేస్తాడు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడానికి చూస్తుంటాడు. అదే పొలిటికల్గా చూడండి, పొలిటికల్గా ఏం చేస్తారు, ఒక పొలిటికల్ పార్టీని దెబ్బతీయడానికి ట్రై చేస్తారు. అదే కంట్రీస్లో అయితే ఏదో ఒక రకంగా ఆ కంట్రీ ఎకనామికల్ సిస్టమ్ మీద కానీ ఇంకెలా అయినా కానీ వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, మన నెట్వర్క్స్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. And cyber criminals. Who are cyber criminals? మీకు ఏమైనా ఐడియా ఉందా? Can anyone have idea about cyber criminals? Anyone is there? No idea, ma'am. సో సైబర్ క్రిమినల్స్ అంటే ఎవరు? సైబర్ అటాక్స్ చేసే వాళ్ళే సైబర్ క్రిమినల్స్. వీళ్ళ మోటివ్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే పర్సనల్గా రివెంజ్ తీసుకోవడం కోసం ట్రై చేస్తుంటారు, కొంతమంది ఏమో పొలిటికల్గా దెబ్బతీయడం కోసం, కొంతమంది ఏమో హాబీ కోసం, లేదంటే కొంతమంది ఇంటెన్షనల్గా వాళ్ళని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడం కోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ టైప్ 1 సైబర్ క్రిమినల్స్ ఆర్ హంగ్రీ ఫర్ రికగ్నిషన్ అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా గుర్తింపు కావాలని ట్రై చేస్తుంటారు. కొంతమంది హాబీ కోసం హ్యాకర్స్ చేస్తూ ఉంటారు. ఇంకా ఐటీ ప్రొఫెషనల్స్ ఏమో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని థెఫ్ట్ చేయడం కోసం, లేకుంటే పొలిటికల్లీ మోటివేటెడ్ మీన్స్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీన్స్ ఇవన్నీ ఒక రకమైన ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పొలిటికల్గా ఒక సిస్టమ్ని దెబ్బతీయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ టైప్ 2 మీన్స్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రికగ్నిషన్, వాళ్ళకి గుర్తింపు అవసరం లేదు. మీన్స్ ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ని ఎలాగోలా దెబ్బతీయాలని అనుకుంటాడు. సో వాళ్ళని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ బ్లేమ్ చేయడం వల్ల అతని ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. హియర్ టైప్ 1 క్రిమినల్స్ మీన్స్ హ్యాపీ హ్యాకర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, పొలిటికల్లీ మోటివేటెడ్ హ్యాకర్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, cyber criminals, not interested in recognition, type 2 criminals, and psychological prevers, financial motivated hackers, state sponsored hackers, organized criminals. In type 3 means the insiders. Insider means మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్లోనే ఉంటూ మనల్ని దెబ్బతీయడానికి ట్రై చేసే వాళ్ళే ఇన్సైడర్స్. డిస్గ్రంటింగ్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయీస్ సీకింగ్ రివెంజ్, ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, కానీ ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసి బయటికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, కానీ మన మీద ఏదో ఒక రివెంజ్ తీసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ కంపీటింగ్ కంపెనీస్ యూజింగ్ ఎంప్లాయీస్ టు గెయిన్ ఎకనామిక్ అడ్వాంటేజ్ త్రూ డ్యామేజ్ ఆర్ థెఫ్ట్. వాళ్ళ మోటివ్ ఏంటంటే వాళ్ళని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రాపర్టీస్ని కానీ వాళ్ళ అసెట్స్ని కానీ థెఫ్ట్ చేయడం కావచ్చు. అండ్ నెక్స్ట్ CIA triad. In this, CIA transfer confidentiality, integrity, and availability. This is a security model. It has developed to help people think about various parts of IT security. In this, confidentiality means we need to manage confidentiality, include access control list, volume and file encryption, and Unix file permissions. And this CIA used to secure our cyber systems, our electronic systems. It is all about information. This is considered to core factors of the majority of IT security, and it promotes a limited view of the security that ignores other important factors.
if means availability. Even if we have possible of availability, it may serve to make sure don't lose access to resources. If we need to provide information when it is needed, thinking about information is security in itself doesn't guarantee that someone else hasn't used your hardware resources without authorization. In confidentiality, confidentiality is very crucial in today's world. People to protect their sensitive and private information from another's access. Protecting confidentiality is dependent on being able to define and enforce certain access levels for information. In some cases, uh, doing this confidentiality, doing this confidentiality is it involves separating information into various collections that are organized by who needs access to the information and how sensitive that information actually is. So that the amount of damage suffered if the confidentiality was breached. So some of the most common means it is used to manage confidentiality include access control list, volumes and file encryptions and Unix file systems. Using these Unix file systems and file encryptions, we need to protect our data. Do you have any idea about Unix file permissions? Linux and Unix, anybody have any idea? Yes, ma'am. It is very secure operating systems. Okay, coming to integrity. In integrity, the data is what the this CAA is designed to this integrity to protect the data from deletion and modification from any unauthorized party. If any unauthorized party try to access this data, they cannot modify or delete this data, and it ensures that when an authorized person makes a change that should not have been made, the damage or modified the data. And coming to availability. Um, this is the last component of the CIA triad. It refers to the actual availability of our data. Authentication mechanisms and access channels and systems all have to work properly for the information. They protect and ensure its availability. Um, when we work properly for the information, they protect and ensure its availability when it is needed. When it is needed, the information is provided. In these high availability systems are the computing resources that have architectures that are specifically designed to improve this high availability of the data, and it is based on the specific high availability systems. This may target hardware failures, upgrades, and power consumptions and power outages to help to improve availability. It may manage several network connections to route around various network outages. When we want to access the data, this availability is provide our data when we need. Some third party, some third parties are and some another persons are try to access our data. This CIA triad is they do not provide our data to the third party accesses. So this is the first thing. The Central Intelligence Agency is independent government agency that is responsible for providing our security to the intelligence policy marks. This CIA is very important in this cyber security subject. And the main thing, what is the motive of cyber attackers? So some people, okay, cyber attackers దేని పర్పస్ మీద మనకి అటాక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మోటివ్ ఏమై ఉంటుంది? ఎవరైనా జనరల్గా చెప్పండి, హ్యాకింగ్ కానీ లేదంటే ఈ సైబర్ అటాక్స్ కానీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? పర్సనల్ యూస్ కోసం, ఇంకా ఇంకా స్టేట్ స్పాన్సర్డ్ లైక్ స్టేట్ కోల్డ్ వార్ ఏమైనా ఉంటే స్టేట్ ని డెబరియన్ కోసం, ఎస్
ఫన్ కోసం కూడా చేస్తారేమో. ఫన్ కోసం చేస్తారు, హాబీస్ కోసం చేస్తారు, రివెంజ్ కోసం చేస్తారు. సమ్ కంట్రీస్ అయితే మన కంట్రీని దెబ్బతీయడం కోసం వేరే కంట్రీస్ కానీ ఇలా చేసిస్తుంటారు. ఇందులో టైప్స్ ఏంటంటే పొలిటికల్, ఎకనామికల్ and social means. Political means they want to destroy or taking control of the information, taking control of the targets. If ఇప్పుడు మన కంట్రీ ఉంది, మనకి వేరే కంట్రీకి ఏమంటారు ఏదో సోషల్ వార్ నడుస్తుంది. సో వేరే కంట్రీ వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని టార్గెట్ చేయడం కానీ మన కంట్రీని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం కానీ లేదంటే మన కంట్రీని టోటల్గా డిస్ట్రాయ్ చేయడం కోసం కానీ ట్రై చేస్తుంటారు. అండ్ ఎకనామిక్ మోటివేషన్స్ ఏముంటాయంటే మన దగ్గర ఉన్న వాల్యుబుల్ అసెట్స్ని వేరే వాళ్ళు తీసుకోవడం కోసం కానీ, ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ఉన్నారనుకోండి, మన ఎనిమి ఏం చేస్తాడు, మన దగ్గర ఉన్న ఆస్తులను తీసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు, లేదంటే మన దగ్గర ఉన్న ఫండ్స్ కోసం, లేదంటే మన క్రెడిట్ కార్డ్ కానీ మన ఏటీఎం కార్డ్స్ ఇన్ఫర్మేషన్ని కానీ తీసుకోవడం ట్రై చేస్తుంటారు. అండ్ సోషల్ కల్చర్ మీన్స్ ఇందులో ఏంటంటే ఫన్ కోసం కానీ హాబీ కోసం కానీ కొంతమందికి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం కానీ కొంతమంది క్యూరియాసిటీ కోసం కానీ ఇలాంటి హ్యాకింగ్కి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇందులో ఏంటంటే కొంతమంది ఆర్గనైజేషన్లో ఉండి చేస్తూ ఉంటారు, కొంతమంది ఆర్గనైజేషన్ బయట ఉండి చేస్తుంటారు. అండ్ ఇందులో గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లేదంటే ఇండివిజువల్గా ఒక పర్సన్ టార్గెట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇందులోనే మనకి పాసివ్ అటాక్స్ అండ్ యాక్టివ్ అటాక్స్ అనేవి ఉంటాయి. సో ఈజ్ దిస్ విజిబుల్ టు యూ? కొంచెం జూమ్ చేయండి మేడం. సో పాసివ్ యాక్టివ్ అటాక్స్ ఏంటంటే, యాక్టివ్ అటాక్స్లో ఏంటంటే హ్యాకర్స్ ట్రైస్ టు మోడిఫై ఆర్ డిలీట్ ది కంటెంట్ ఆఫ్ అవర్ మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ, మన దగ్గర ఉన్న మెసేజ్ని కానీ ఇన్ఫర్మేషన్ కానీ హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మోడిఫై చేయడం కోసం లేదంటే టోటల్గా డిలీట్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ప్యాసివ్లో ఏమవుతుందంటే వాళ్ళు మన డేటాని మోడిఫై చేయడం కానీ డిలీట్ చేయడం కానీ జరగదు. ఇందులో ఏంటంటే వాళ్ళు మన డేటాని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, లేదంటే మన డేటాని కాపీ చేసుకొని వేరే దగ్గర మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకేంటంటే ఇక్కడ మనకి యాక్టివ్ అటాక్కి పాసివ్ అటాక్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇన్ యాక్టివ్ అటాక్ information is modified or deleted. In passive attack the information is remain unchanged. మీన్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మన డేటాని కాపీ చేసుకునే ఛాన్స్ ఉంది, కాపీ చేసుకుని వేరే దగ్గర యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇఫ్ సపోజ్ సైంటిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు చేస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ చేసుకొని వాళ్ళు ఇంకా వేరే దగ్గర యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ in active attack it is dangerous for integrity as well as availability. In passive attack it is dangerous for confidentiality. సో ఇక్కడ ఏంటంటే కాపీ చేస్తారు కాబట్టి ఇప్పుడు మన సైబర్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డేటాని తీసుకొని బయటికి రిలీజ్ చేస్తున్నారు. మీన్స్ అంటే సపోజ్ మన ఇండియన్ ఆర్మీ ఉంది, ఆర్మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు బయటికి రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన కాన్ఫిడెన్షియాలిటీ అనేది దెబ్బతింటుంది. అంటే మన దగ్గర ఎంత సెక్యూరిటీ ఉంది, మన దగ్గర ఆర్మీ ఫోర్స్ ఎంత ఉంది, మన దగ్గర ఉన్న ఆర్మీ ఫోర్సెస్కి సంబంధించిన వెహికల్స్ కానీ అవి ఉంటాయి కదా, వాటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి తెలిసింది. సో మన దగ్గర ఎంత పొటెన్షియాలిటీ ఉందనేది బయట కంట్రీస్కి తెలియడం వల్ల వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ అటాక్లో డేటా అనేది మనకి మోడిఫై చేయడం కానీ డిలీట్ చేయడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్యాసివ్లో అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే డేంజరస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ అటెన్షన్లో వచ్చేసి అటెన్షన్ టు బి పేడ్ ఆన్ డిటెక్షన్. సో మోడిఫికేషన్స్ జరుగుతున్నాయా లేదా అనేది మనం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాల్సి ఉంటుంది. Passive attacks no attention is to be paid on prevention. In impact on systems, in active attack system is damaged. Passive attack system has no impact. Victims gets informed in active attack. Victim does not get informed in passive attack. System resources can be changed in active attack. System resources are not changed in passive attacks.
ఇక్కడ ఏంటంటే మనం యాక్టివ్ అటాక్స్ అనేవి మిడిల్లో ఉండి పర్సన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు పర్సన్ 1 అనేవాడు పర్సన్ 2కి ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి యాక్టివ్ అటాక్లో మిడిల్లో ఉన్న ఒక పర్సన్ అనేవాడు మెసేజ్ని థెఫ్ట్ చేస్తూ ఉంటాడు. వాడు ఆ మెసేజ్ని డిలీట్ చేసి కానీ మోడిఫై చేసి కానీ మళ్ళీ పర్సన్ 2కి సెండ్ చేస్తాడు. ప్యాసివ్ అటాక్లో ఎలా ఉంటుందంటే వాడు దాన్ని కాపీ చేసుకుని మాత్రమే యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సిస్టంలో డ్యామేజెస్ కానీ రీసోర్సెస్లో కానీ ఎలాంటి చేంజెస్ ఉండవు. అదే ప్యాసివ్ అటాక్స్లో అయితే ఎలాంటి చేంజెస్ అయినా జరగవచ్చు. ఇన్ఫర్మేషన్కి ఎక్కువ ఏమంటారు ఇన్ఫర్మేషన్కి ఎక్కువ సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయలేం. సో So totally 26 members are presented. Can you give your attendance please? ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో రిమైనింగ్ పీపుల్ అంతా వచ్చి జాయిన్ అవుతుంటారు. సో ఐ వాంట్ టు టేక్ అటెండెన్స్ రైట్ నౌ. సెక్షన్ 8 18 is 503 present, ma'am.